రోజు రోజుకి రాజకీయాలు రంగు మారుతున్నాయా? అంటే అవుననే చెప్తున్నాయి మన చరిత్రలు. అయితే రాజకీయాలు ఒకప్పుడు ప్రజాసేవ కోసం ఉండేవి. నాయకులు తమ కష్టాలు, సుఖాలు పక్కన పెట్టి ప్రజల కోసం జీవించేవారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలామంది నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే పొగరుతో ప్రజలపైన ఆధిపత్యం చూపించడానికే పాలిటిక్స్‌ను వాడుకుంటున్నారు. ఇదే నాయకులు అధికారంలోకి రాకమునుపు అమ్మా, అయ్యా అని జనాల కాళ్ళ, వేళ్ళ పడి ఓట్లు వేయించుకొని తర్వాత అదే జనాల పీకల మీద కత్తుల్లాగా తయారవుతున్నారు. కానీ అసలు మన చరిత్ర చెబుతోందేంటంటే నిజమైన నాయకత్వం అంటే ఏమిటో పుచ్చలపల్లి సుందరయ్య, ఓ ఐకే గుజ్రాల్, టంగుటూరి ప్రకాశం పంతులు, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహనీయుల గురించి నేటి తరం రాజకీయ నాయకులు తెలుసుకోవాలని చెప్తోంది. మరి మొదటగా ఈ వీడియోలో పుచ్చలపల్లి సుందరయ్య ఆయన ఆదర్శవంతమైన రాజకీయ జీవితం, ఆయన పర్సనల్ జీవితం ఏ విధంగా గడిపాడు, అలాంటి మహనీయుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఈ తరం యువత అయినా రాజకీయ నాయకులైనా. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన పేదల కోసం సేవ చేయడానికి తన జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య గారి పాత్రను మర్చిపోలేం. అధికారం కోసం ఆయన ఏనాడు వెంపర్లాడలేదు. ఆయన ఆనాడు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా ఆ సమయంలో పార్లమెంట్‌కైనా, అసెంబ్లీకైనా సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళేవాడని చెప్తూ ఉంటారు పెద్దలు. మరి ఈనాడు ఒక ఊరుకు వార్డ్ నంబర్ అయితేనే నా అంత పీకమంత్రుడు లేడని అధికారం చెలాయిస్తూ కార్లు, బంగళాలని విహరిస్తున్నారు. అంతేనా, వారి వాహనాలపైన పలానా వార్డ్ నంబరు, పలానా సర్పంచు, పలానా ఎంపీటీస్ అని పేర్లు రాపించుకొని మరీ తిరుగుతున్నారు. ఇక క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులే ఇలా ఉంటే ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మరీ ఘోరం. ఓట్లేసిన జనాలు ఏదో ఒక పని కోసమో లేక ఎమ్మెల్యే ఊర్లలోకి వచ్చినప్పుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం కోసమో కరచలనం ఇవ్వడానికి వెళ్తే ఇసడించుకుంటూ అయిష్టంగానే కరచలనం ఇచ్చాక చేతులని డెటాల్, బిస్లరీ నీళ్లతో కడుక్కునే అంత పొగరుతో ప్రజలను చిన్నచూపు చూస్తున్నారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలు పొరపాటున అన్నా అని పిలిస్తే ఎవర్రా నువ్వు అన్నా అంటున్నావు, నీకు నాకు ఏమైనా చుట్టరికం ఉందా అనేలా ప్రజలను దూరం పెడుతున్నారు. మరి అలాంటిది ఆనాడు సుందరయ్యకు ప్రజలే కుటుంబ సభ్యులుగా భావించి తనకు తండ్రి వారసత్వం నుంచి సంక్రమించిన ఆస్తిని పేదలకు పంచిపెట్టాడు. పార్లమెంటు భవనంలో చప్రాసీల సైకిళ్లతో పాటు ఇతని సైకిల్ కూడా స్టాండులో ఉండేది. రాష్ట్ర విధాన సభలోనూ అదే సైకిల్ను ఉపయోగించాడు. పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు ఏడ అడ్డు తగులుతాయోనని పెళ్లి కాగానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసుకున్నాడు. అలాంటి నిరాడంబర జీవితం గడిపిన మహనీయుడు మన పుచ్చలపల్లి సుందరయ్య. కుల వ్యవస్థ గురించి అందరూ రాజకీయ నేతలు ఊగదంపుడు ఉద్యమాలు, ప్రసంగాలు చేస్తే ఈయన మాత్రం ఆచరణలో పెట్టి చూపించారు. పుట్టుకతో తాను అగ్రవర్ణ కులమైన రెడ్డి సామాజిక వర్గం అయ్యుండి కూడా తనను ఏనాడు ఆ పేరుతో పిలిపించుకోలేదు. తన పేరు నుంచి కులసూచిక అయిన రెడ్డి అనే పదాన్ని తొలగించుకున్నారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పటి తరానికి చాలామందికి అతను సుందరయ్య కాదు, సుందర్రాం రెడ్డి అనేదే తెలియదు. పైగా కుల నిర్మూలనకు ఎన్నో ఉద్యమాలు చేసిన ఆదర్శప్రాయుడు. పేద రైతులు, కూలీలు స్వతంత్రంగా జీవించే వరకు ఆయన పోరాటం ఆపలేదు. నేడు అయ్యపోతే కొడుకు, కొడుకు పోతే మనవడు ఇలా రాజకీయాల్లో చేరి వారసత్వ రాజకీయాల ముసుగులో దొరికిన కాడికి దోచుకుని దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్న తరుణంలో ఆయన మాత్రం దాదాపు 15 ఏళ్ల పాటు నిర్విరామంగా సిపిఎం పార్టీకి కార్యదర్శిగా చేసినప్పటికీ ఏనాడు తన పరివారాన్ని రాజకీయాల్లోకి సిఫార్సు చేయలేదు. జననాయకుడు అంటే జనం నుంచి పుట్టాలి, జనాల కష్టాలు సుఖాలు తెలిసినోడై ఉండాలి, కానీ వారసులుగా కాదు అనేవాడు ఆయన. అందుకే ఆయనను అందరూ కమ్యూనిస్ట్ గాంధీ అంటారు. తెలంగాణ ప్రజల పోరాటం, దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు ఎన్నో రాశాడు. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేశాడు. ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీదే వెళ్లేవాడు. ఒక మహాసభ సందర్భంగా సభ ప్రాంగణంలో మల విసర్జన చేస్తున్న వ్యక్తులను ఇది తగదని తెలిపినా వారు వినకపోవడంతో తానే స్వయంగా చేతులతో ఎత్తి ఆ మల విసర్జనను దూరంగా పడవేసిన మహోన్నత వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. 1964లో కమ్యూనిస్టు పార్టీలోని డాంగే విధానాలను వ్యతిరేకించి కొత్తగా సిపిఐ అంటే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్టు అనే పార్టీని స్థాపించి కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఈనాడు పార్టీలను అధికారంలోకి తెస్తున్నా మరియు ఆనాడు ఎన్టీఆర్ను పేదల మనసుల్లో దేవుణ్ణి చేసిన ₹2 కిలో బియ్యం అనే భావనని ముందు రగిలించిన నాయకుడు పుచ్చలపల్లి గారనే నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఆనాడు విశాలాంధ్ర ఉద్యమానికి ఊపిరిపోసి సామాజిక తెలంగాణ భావనను తెచ్చిన నాయకుడు ఈయన. తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు, నైతిక విలువలకు జీవితాంతం కట్టుబడి నేటి రాజకీయ నాయకుల వ్యక్తిత్వాలకు అందనంత ఎత్తులో నిలిచిన ఆదర్శప్రాయుడిగా వెలుగొందారు.
ఆయనకు ప్రజలు అంటే కేవలం ఓటర్లు కాదు, కుటుంబ సభ్యులు. అధికారాన్ని సాధించడమే ఆయన లక్ష్యం కాదు, ప్రజల స్వరమే ఆయన శక్తి. తన జీవితం అంతా పేదల కోసం అంకితం చేశారు. తాను అతి సాధారణ జీవితాన్ని, నిరాడంబర జీవితాన్ని గడిపిన వ్యక్తి అయినప్పటికీ నేటి యువతకు ఆయనలోని కొన్ని సిద్ధాంతాలు నచ్చనివిగా ఉన్నాయనడంలో సందేహం లేదు. అందులో ముఖ్యమైనది చైనాతో యుద్ధం సమయంలో స్వదేశానికి కాకుండా చైనాకు మద్దతు పలికారనే అపవాదు. విశాలాంధ్ర పేరుతో నాడు తెలంగాణ వారు నష్టపోయారని, రాష్ట్రం ముక్కలయ్యాక ఆంధ్ర వారు నష్టపోయారని, అసలు ఆ రోజు కలపకపోతే ఇద్దరూ సంతోషంగా ఉండేవారని కొంతమంది దృష్టిలో ప్రతినాయకుడిగా మిగిలిపోయారు. మరి ఈ వాదనలు ఎంతవరకు నిజం? భారత్కు కాకుండా ఎందుకు చైనాకు సపోర్ట్ చేశారు? సిపిఐ పార్టీ చీలికకు ఎందుకు కారకులయ్యారు? రష్యా వాదాన్ని కాకుండా చైనాకి ఎందుకు సపోర్ట్ చేశారు అనే కథాంశంతో మీ ముందుకు వస్తాం మరో వీడియోతో. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మన వీడియోకు 1000 లైక్స్ని టార్గెట్ పెట్టుకున్నాం. అది రీచ్ అయ్యాక సెకండ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు.